సీఎం రేవంత్ అమెరికా సౌత్ కొరియా పర్యటన ముగిసింది. అప్పుడు దావోస్ వెళ్ళారు, ఇప్పుడు మరో 2 దేశాలకు వెళ్ళారు. ఇంతకీ ఈ పర్యటనల వల్ల మనకు వచ్చే లాభాలేంటి, వచ్చిన పెట్టుబడుల లెక్కేంటి, ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలేంటి, రాబోతున్న కంపెనీలేంటి, అసలు ఈ ఒప్పందాలన్నీ నిజంగానే పట్టాలెక్కుతాయా? అన్ని ప్రశ్నలే కదా, సమాధానాలు మేము చెబుతాం. మామూలుగా ఏదైనా ఒప్పందం జరిగితే అది అమలు కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఏదైనా కంపెనీతో చర్చలు జరిపిన జస్ట్ 10 డేస్లో అమల్లోకి వచ్చిన హిస్టరీ ఉందా? కానీ ఇప్పుడు జరిగింది. తెలంగాణలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేసింది. నిజానికి ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ కంపెనీ సీఈఓతో చర్చలు జరిపారు. చర్చలు జరిపిన రోజుల వ్యవధిలోనే సీఎం ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే సమయానికి ఇక్కడ శంకుస్థాపన ఏర్పాట్లు జరిగిపోయాయి. కోకాపేటలోని జీఏఆర్ బిల్డింగ్ సమీపంలో ఈ క్యాంపస్ శంకుస్థాపన జరిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు సీఎం తన టూర్పై ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టారో, ఎంత వేగంగా నిర్ణయాలు అమలు జరుగుతోందో. నిజానికి ఇప్పటికే 5 క్యాంపస్లను నెలకొల్పిన కాగ్నిజెంట్ దాదాపు 57,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. దీనికి అదనంగా ఇప్పుడు మరో 15,000 మందికి ఉద్యోగాలు లభించేలా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆ కంప్యూటర్ని పరిచయం చేసిన క్రమంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1992లో ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాది రాయి వేయడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అనంటే వ్యవసాయం ఒకటే సరిపోదు, సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3వ నగరంగా సైబరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈ నెల 3వ తేదీన అమెరికా బయలుదేరిన సీఎం అమెరికాలో 50కి పైగా బిజినెస్ మీటింగ్స్ జరిపి 19 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలతో పాటు 31,532 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. తాము సరికొత్త తెలంగాణను అమెరికాకు పరిచయం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సౌత్ కొరియాకు సంబంధించి ఈరోజు ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో మేము పెట్టుబడి పెడతాము, ఇక్కడ చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటామంటే మీరు పెట్టుబడులకు ముందుకు రండి, మీకు కావాల్సిన పర్మిషన్స్ అంతా కూడా మీరు అనుకున్న సమయం కంటే ముందులో ఇస్తామని చెప్తే వెంటనే 8 గంటల లోపలనే $30 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫార్మా పరిశ్రమ ముందుకొచ్చింది. సో దట్ ఈజ్ ద ట్రస్ట్, అదో నమ్మకం, అదో విశ్వాసాన్ని ఏర్పరచడానికి పోయినాం. మేము రూపాయి తెస్తామా, 50,000 కోట్లు తెస్తామా, 1,00,000 కోట్లు తీసుకొస్తామా, ఇది మా లక్ష్యం కాదు. రాష్ట్ర ప్రగతి విషయంలో కొత్త ఉదాహరణలు కూడా తెలుసుకోవడానికి వెళ్ళాం. ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయం సంబంధించి రాబోయే కాలంలో ప్రగతిలో ఏ రాష్ట్రం, ఏ దేశం, దాంట్లో ఉన్న మంచి ఉదాహరణలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్న భాగంలోనే ఈరోజు మా పర్యటన ముందుకు సాగింది. ఈరోజు పెట్టుబడి వస్తుందా, రూపాయి పోతుందా, ఏంది ఇది అసలు? వాళ్ళు చెప్పేది ఏంటి? ఎంతమంది ఆసక్తి చూపెడతా ఉన్నారు? మా లక్ష్యం ఏంది, మా ఆలోచన ఏంది, ఆలోచన పరంగా నిజంగా వీరిపైన నమ్మకం ఉందా లేదా అని స్పష్టంగా కనబడతా ఉన్నప్పుడు అప్పుడు దావోస్ పర్యటనలో సైతం 4,232 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేవలం అమెరికా పర్యటనలోనే 31,532 కోట్లు. కొరియా లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే 70,000 కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చారు రేవంత్. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలున్నాయి. అమెజాన్, జోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివిన్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్మిక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలకు రెడీ అయ్యాయి. అంతెందుకు, వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులపై కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపించడం ఒక హైలైట్. సో ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఇక విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు చూసినట్లయితే పెట్టుబడులు ఇక్కడ నుంచి తరలిపోతున్నాయనే విమర్శ చేస్తోంది. కొన్ని కంపెనీల పేర్లు చెప్పి మొత్తం కంపెనీలన్నీ తరలిపోతున్నట్టు
అక్కడ ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ని చూస్తున్నాం. అయితే దీనిపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వీలైతే ప్రభుత్వానికి సాయం చేయాలి కానీ ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తమకు పనెవరు ప్రారంభించినా పర్లేదు, వాటిని ముందుకు తీసుకెళ్లి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ అభిమతం అంటున్నారు మంత్రి. ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలంటున్నాం. 92లో మొదలుపెట్టాం. ఈరోజు ఐటీ రంగానికి సంబంధించిన పునాది, ఆ పునాదులపై నిలిచి మా తర్వాత ఇంకో ప్రభుత్వం, ఇంకో పార్టీ ఐడియాలజీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం. దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాలు, ఇంకా ముందంజలో పెట్టాం. తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఇంకా మూడంతలు ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు తీసుకెళ్తాం తప్ప మాకు బేసిజాలు లేవు. వారు ఏదో మొదలుపెట్టారు, మేము ఆపాలని కాదు. ఇంకా 10 అంచెలు, ఇంకా 10 అడుగులు ముందుకు వేయాలి. ఈరోజు రాష్ట్రం ఎందుకు సాధించినాం? ఉపాధి గురించి సాధించినాం, రాష్ట్ర ప్రగతి గురించి సాధించినాం, మన ప్రాంత వాసులు బాగుపడాలని సాధించినాం. దాంట్లో భాగంగానే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా బేసిజాలకు పోకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్నాం. దీంట్లో కొంతమందికి అసూయ కలుగుతూ ఉండొచ్చు, శ్రద్ధ లేకపోయి ఉండొచ్చు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ గమనంలో తప్పకుండా మేము రాబోయే కాలంలో జవాబు చెప్తాం. నిజానికి విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా చేయాల్సిన పనులను చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతున్నారు. విమర్శలను పట్టించుకోకుండా తన పనితనంతోనే సమాధానం చెబుతున్నారు రేవంత్. అమెరికా, కొరియా పర్యటన దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇదే కాదు, ముందు మరిన్ని సమాధానాలు చెబుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక అమెరికా, కొరియాలో కుదిరిన ఒప్పందాలు అతి త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి. దానికి సంబంధించి కూడా మనం మళ్ళీ అవుట్లుక్లో మాట్లాడుకుందాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.